న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు ఎంతగానో అభిమానించే మీ ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్ వారి బంపర్ ఆఫర్. రూపాయికి కేవలం ₹1 చికెన్ దమ్ బిర్యానీ, రూపాయికి చికెన్ కర్రీ, రూపాయికి 10 పుల్కా, రూపాయికి లుంగి మామ ఫలూదా. ఈ ఆఫర్స్ ప్రతి ₹1000 బిల్లుపై ఇవ్వబడును. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. అనుభవజ్ఞులైన వంట మాస్టర్లచే మీకు నచ్చే, మీరు మెచ్చే పసందైన రుచికరమైన వంటకాలతో మీకు స్వాగతం పలుకుతుంది ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్. విజయండి ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్, రవిప్రియ మాల్ ఎదురు, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 8861999009, 8864999009. ఈరోజు మనసు గల వారికి శాంతి అనుంది. మంచి మనసు కలిగిన వాళ్ళు ఎవరు? మంచి మనసు లేని వారు ఎవరు? ఎప్పుడు తన సంతోషాన్ని, తన సుఖాన్ని ఇక్కడ కూర్చొని అర్జీలు స్వీకరించడం వల్ల కొంత ఆలస్యమైనందుకు మన్నించవలసిన. తర్వాత రెవరెండ్ డేవిడ్ లివింగ్స్టన్ గారు మరియు దూర ప్రాంతం నుంచి కూడా పేర్లు ఇచ్చున్నారు. ఎందుకంటే నేనేమంటానంటే ఆయన మొదటి రాకడ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారు శరీరధారిగా పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అది ప్రవచనం. అది ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరి పాపపు స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, ఎదుగో చీకటిలో జీవిస్తున్న అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ 32వ వచనంలో రాస్తాడు, నేను పాపులను పిలవ వచ్చింది కానీ నీతిమంతులను పిలవ రాలేదు. కనుక పాపుల కొరకే పిలువబడ్డారు. మీరు ఆశీర్వదించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రభునందు మరి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా పార్థసారథయ్య గారు ఇంకా విచ్చేసిన వాక్యమును బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. ఈ పండగ తండ్రి యావత్ ప్రపంచం నాయన జరిపించుకుంటున్న ప్రభావ తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి చీకటిలో ఉన్న వారికి వెలుగులోకి నాయన ఆశ్చర్యకర వర్తమానం ఇచ్చిన ప్రభావ ఆ సహోదరుడు జ్ఞాపకం చేసి సహాయం చేయడం ఇష్టమైన తండ్రి ఏ సమస్త మొత్తాన్ని నాయన తండ్రి నైనా వెలిగించే మాటలు తండ్రి స్థిరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మా అధికారులను జ్ఞాపకం చేసుకుంటాం, మంత్రివర్లు జ్ఞాపకం చేసుకున్నావు, జిల్లా కలెక్టర్ గారు జ్ఞాపకం చేసుకున్నావు. నేను పరలోక రాజ్యంలో ఒక కుటుంబం తండ్రి ఈ దినమైనా నీ మహా పండుగను తండ్రి ఆయా చేసుకో.
క్రిస్మస్ డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఉత్సాహం, ఆ మాసం అంతటి కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాసం అంతటి కూడా పవిత్రమైన డిసెంబర్ నెల అంతా కూడాను ఈ నెలలో సెమీ క్రిస్మస్తో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్లో విశ్వమానం మతం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినది కొంచెం గొప్ప విషయం. ఈరోజు చూస్తే ప్రేమకి, అభిమానానికి, సహనానికి, దయా కరుణకు మూర్తి భవించినటువంటి రూపమే జీసస్ క్రైస్ట్. మీ అందరికీ కూడా సుపరిచితమే. క్రీస్తు జీసస్ క్రైస్తు పాపుల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తను శిలువ మోయడం కావచ్చు, తన రక్తం చిందించడం కావచ్చు, శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదూతగా రావడం, ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి నిదర్శనాలను కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం, వ్యాప్తి కోసం, అదేవిధంగా ఆచరణ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా 14-19 ఉన్నప్పుడే చర్చల నిర్మాణాల కోసం మనకి ఆ రోజున జీవోలు తేవడం జరిగింది. దాంతోపాటు మిషనరీ ఆస్తుల సంరక్షణ కోసం, అదేవిధంగా వారికి సిమెంట్రీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆ సభలో కొన్ని నిర్మాణాలు కూడా చేయడం జరిగింది మా నియోజకవర్గంలో కూడాను. ఇది హక్కుల, మైనార్టీల హక్కుల సంరక్షణ ద్వారా కట్టుబడమని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ పీస్, ఫెస్టివల్ ఆఫ్ లవ్, ఫెస్టివల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము, జీసస్ క్రీస్తు ఒక గొప్పతనం గురించి, వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నాకు పర్సనల్గా దెర్ ఆర్ మెనీ వర్సెస్, బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్గా ఏదైతే నేను డే టు డే లైఫ్లో ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది. దాంట్లో ఒకటి ఉంటుంది, హూవర్ ఇస్ కైండ్ టు పువర్ పీపుల్ దే లెండ్స్ టు గాడ్ ఫర్ విచ్ హీ విల్ రివార్డ్ దెమ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. ఎక్కువ మనం ప్రపంచంలో కావాల్సిన ఒకటి, దానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మీ అందరికీ కూడా మీ ద్వారా మన జిల్లా ప్రజల అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మనం జీసస్ క్రీస్తుని ఎంతో వారు చెప్పిన ఎన్నో ప్రిన్సిపల్స్ని మనము చదువుతున్నాము, మన లైఫ్లో కూడా దాంట్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంట్లో ఒకటి సెల్ఫ్లెస్నెస్. సో ఎప్పుడు కూడా మనము నేను నా కుటుంబం ఈ చిన్న సర్కిల్ నుంచి బయటికి వచ్చి మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనలాగానే భావించి మనకు
జరగాలని మనం కోరుకుంటున్నాము, ట్రై చేస్తున్నాము. సేమ్ థింగ్, సేమ్ ఇంటెన్షన్ వీ షుడ్ బి హ్యావింగ్ ఫర్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్. మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా మొదలు పెడతామంటే దిస్ ఎంటైర్ వరల్డ్ వుడ్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. అటువంటి ఒక మంచి ఒక రోజులోకి మనం ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయాలి. దానికి మన వంతు కృషి మనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ క్రిస్మస్, అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన స్టేట్ గవర్నమెంట్ కు, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇంతమంది మాస్టర్స్ ని అలాంటి సిస్టర్స్ ని పిలిచి మరి తేనీటి విధిని కూడా ఏర్పాటు చేస్తూ మీకు తగిన గౌరవాన్ని, సముచిత గౌరవ స్థానాన్ని కల్పించినందుకు ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది మాస్టర్స్ చెప్పారు క్రిస్మస్ అంటే ఏమిటి. క్రిస్మస్ గురించి పూర్వమే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు పుడతారని, అలాగే మానవ పాప పరిహారార్థమై పుట్టి మనిషిగా జన్మించి మనిషి అనుభవించిన కష్టాలు, బాధలు అన్నీ కూడా మనకి ఎలా బ్రతకాలి నేర్పించి, తర్వాత ఏ మానవుల రక్షణార్థమే జన్మించారో అదే మానవుల చేత చంపబడి తర్వాత 3వ రోజున పునరుత్థానమై స్వర్గానికి వెళ్ళి మన కోసం అక్కడ స్వర్గంలో మన కోసం ఏర్పాటు చేస్తాను, మీకు అందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పడం అనేది మనకి క్రైస్తవ మతం చెప్తుంది. అయితే చాలామంది ఈ రోజున క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది చాలా మంచి విషయం. క్రీస్తు పుట్టిన తర్వాతనే ప్రపంచము క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చరిత్ర రెండుగా విడిపోయింది. అనేక సంవత్సరాలుగా ఐటీ కార్యక్రమాన్ని మనము వీక్షిస్తూ పాల్గొంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ వారు మనకి అవకాశాన్ని కల్పించారు. దైవ గ్రంథంలో కూర్చున్న వారందరూ కూడా ఈ సంగతులు ఎరిగిన వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించిన వివరాలు, ఆయన పరలోకమందున్న దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి అవతరించాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యమై ఉన్న దేవుడు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుక జరుగుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల హక్కుల సంరక్షణ, అదేవిధంగా వారి ఆస్తుల రక్షణ ఉంటామని తెలియజేసుకుంటూ చర్చిల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్ను క్రైస్తవులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం సౌమాధ్యం కరుణామయుడిగా శిలువ మోయటం, అదేవిధంగా ఆ శిలువకే అంది అవటం, రక్తం చిందించటం, ఇవన్నీ కూడా సహనం, సౌభ్రాత్యం, ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని విశ్వసించే ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు. మనం అధికారులతోటి అదేవిధంగా సంప్రదించిన తర్వాత ఇవి ఇంతకుముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టుగా దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇంకా తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి